ఆయన కిక్కు మాటల్లో చెప్పలేను నేను. పొద్దున్నే పేపర్లో న్యూస్ ఉంటే ఆ న్యూస్ తీసుకొని పేపర్ పెట్టుకోవటం, సినిమా రిలీజ్ అవుతుంటే ఒక ఫ్లెక్సీ వేసి ఊరిలో నడి బొడ్డులో ఫ్లెక్సీ వేసుకోవటం, సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు హడావిడి చేసి మొత్తంతో వెళ్ళి సినిమా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి 10 మందికి చెప్తూ దాన్ని ఎంజాయ్ చేయటం. సో ఎవ్రీ మినిట్ టీవీలో వచ్చేదాన్ని యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు ఇంట్లో. ఇప్పుడు ఏముంది, ఫోన్కి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసుకుంటాడు, యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే ఇంకోరు చేసే ఇంటర్వ్యూస్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటాడు. మా అబ్బాయి ఆ కిక్లో ఉన్నారు. అండ్ ఆ కిక్ వాళ్ళకి రావటం కూడా ఒక 10 ఏళ్ళు పట్టింది అది రావడానికి. 2005లో నేను ఇంజనీరింగ్ అయిపోయి 2004 ఇంజనీరింగ్ అయిపోయాక 2005కి నేను స్టార్ట్ అయింది నా ఫిల్మ్ కెరియర్. ఆల్మోస్ట్ 10 years నా ఫస్ట్ సినిమా రిలీజ్కి. మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, చాలా ఇబ్బందులు పడ్డాము. మోర్ దాన్ పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు, ఫంక్షన్కి వెళ్తుంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు. అబ్బాయి ఏం చేస్తుంటాడంటే టక్కున ఏం చెప్తారు, అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తానంటే ధైర్యంగా చెప్పగలరు. సినిమాల్లో ఉన్నారు అనగానే అది ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక 10 ఏళ్ళు బయట మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు, ఫేస్ చేశారు. నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. నన్ను ఎంతో నమ్మారు. నా నమ్మకానికి వాళ్ళ ఓర్పు ఉంటారంటారు కదా, అది బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు 2015 జనవరి 23 నా లైఫ్ మారిన రోజు, పటాస్ రిలీజ్ అయిన రోజు. అక్కడి నుంచి ఎవ్రీథింగ్ షట్, అన్నీ క్లోజ్ అయిపోయింది. మీరు బ్రదర్స్, సిస్టర్? నాకు అక్క ఉందండి, సిస్టర్. ఓకే, చెప్పారు చాలా సార్లు. ఓకే. ఆయన నాన్నతో ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేశారా? ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలాసార్లు కూర్చొని ఎప్పుడన్నా పెయిన్ ఫీల్ అయ్యారా? చాలాసార్లు. అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్.